ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు నామమున మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు దేవుని యొక్క వాక్యము ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 12వ వచనం. నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకు ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు తన ప్రేమను మన ఎడల వెల్లడి చేయుటకు ఆశ్చర్యకరమైన బలమైన తన హస్తము ద్వారా కంటికి కనబడిన కార్యాలు ఎన్నో జరిగించుచున్నారు. మన కంటికి కనబడేవి మన ప్రయత్నములు మాత్రమే, కానీ దాని నెరవేర్పు నిమిత్తమై ఆయన చేసే ఆశ్చర్య కార్యములు మన కొరకై అనేకమైనవి జరిగించుచూ ఉన్నాడు. దేవుని మాట ప్రకారంగా జీవించు వారైన ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఈ వాక్యము నిశ్చయముగా నెరవేరుతుంది. నువ్వు చేసేటువంటి కార్యాలు ఎన్ని ఉన్నావో వాటి అన్నిటికీ దేవుడు ఆశీర్వదించుటకు ఆకాశం ముందు ఉంచినటువంటి తన ధననిధిని తెరిచి సహాయము చేయువాడు. మనము చేయు ప్రయత్నములో ప్రకృతి నుండి మనకు అందవలసిన ప్రతి సహాయము దేవుడు అందించువాడు. నువ్వు ఏ పని పూనుకున్నానో దేవుడు దానిని ఆశీర్వదించువాడు. దేవుడు ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికి ఆశీర్వాద కారణముగా ఉంటుంది. దానిని మార్చువారు ఎవరునూ లేరు. ప్రతి పని ప్రారంభంలో మనకు దేవుని సహాయం అవసరం కనుక ప్రార్థనతో పనిని ప్రారంభిస్తే దాని ఫలితాన్ని మనం చూడగలం. నీ ద్వారా జరుగు ఏ పని అయినను ఏ కార్యమైనను నిశ్చయముగా దేవుడు ఆశీర్వదించి అన్ని విషయాల్లో నేను సంతోషముగాను సమృద్ధిగాను నడిపించి ఒక ఉన్నతమైనటువంటి దీవెన ప్రభువు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.